సత్యని చూడడానికి వచ్చేసి క్రిష్ అయితే వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇంట్లో హాల్లో అందరూ అలా కూర్చొని ఉంటారు. ఇక వాళ్ళ నాన్న అయితే రా చిన్న రా, నువ్వు ఎల్లుండి ఎక్కడికి వెళ్ళకూడదు, ఎల్లుండి ఏ ప్రోగ్రాంలు పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండు అని చెప్పి అంటాడు. ఆ మాటలకు వాళ్ళ కొడుకు అయితే ఇలా అంటాడు, ఎందుకు నాన్న అని చెప్పి అంటే ఇంతలో వాళ్ళ చెల్లి అయితే ఎల్లుండు నీకు పెళ్లి చూపులు రా అన్నయ్య, నీకు మినిస్టర్ కూతురుతో పెళ్లి జరగబోతుంది అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అయితే సంతోషంగా ఫీల్ అయ్యి ఉంటారు. ఇంతలో క్రిష్ ఇలా అంటూ ఉంటాడు, నేను సత్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, లేదంటే నేను పెళ్ళే చేసుకోను అని చెప్పి క్రిష్ తేల్చేసి చెప్పేస్తాడు. అది విన్న వాళ్ళ నాన్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావని వాళ్ళ అమ్మ అన్నా సరే, అవునమ్మా నేను సత్యాన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, ఇదే మీకు చెప్పడం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక క్రిష్ వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మ గొంతు పట్టుకొని, వాడు ఎలాగైనా సరే మినిస్టర్ కూతుర్నే పెళ్లి చేసుకోవాలి, ఆ కూతుర్నే మినిస్టర్ కూతురే ఈ ఇంటి కోడలుగా రావాలి, ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం అని చెప్పి వాళ్ళ అమ్మకు వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా వింటున్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా పెండ్లం మాత్రం సంపంగినే కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.